హాయ్ నాన్న, చంటి స్వీటీ, హౌ ఆర్ యూ? బాగున్నారా నాన్న? ఈరోజు ఏం కర్రీ గురించి మాట్లాడుకుందాము? చెప్పను, మీకు చెప్పండి. పీతల కూర గురించి చెప్పుకుందామా? స్క్రాప్స్ గురించి. స్క్రాప్స్ అంటే మీ ఇద్దరికి చాలా ఇష్టం కదా, డాడీకి కూడా ఇష్టం. అయితే యాక్చువల్గా నేను స్క్రాప్స్ ఎప్పుడు కూడా అమ్మమ్మ వండలేదు మా ఇంట్లో. అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళది మచిలీపట్నం అనమాట. బందర్ అయితే అమ్మమ్మ బాగా ఉండేది. మేము అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు తినేవాళ్ళం. మన అమ్మమ్మ అయితే ఎప్పుడు వండలేదు. ఎందుకంటే తాతగారు మనం ఉన్న ఏరియాలో పెద్దగా దొరికేవి కాదు. అక్కడ సీ కానీ ఇవి కానీ కెనల్స్ కానీ ఏమీ లేవు మనం ఉన్న ఏరియాలో. మేము చిన్నప్పుడు పెరిగిన ఏరియాలో. అందుకని క్రాబ్స్ అవి దొరికేవి కాదు. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చేసి పెట్టేది, మేము తినేవాళ్ళం. ఆఫ్టర్ మ్యారేజ్ వైజాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బాగా దొరుకుతాయి కదా, ఇంకప్పుడు డాడీ తేవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగు నేను వచ్చిన తర్వాత ఒక 1 మంత్కి తెచ్చారు. నాకు అసలు ఏమీ తెలియదు, అసలు పీతల గురించి ఏమీ తెలీదు. తెస్తే నేను అమ్మమ్మ లేదు, నేను డాడీయే ఉన్నాము, నువ్వు కూడా పుట్టలేదు. అప్పుడు తెచ్చారు. తెస్తే ఏం చేయాలి, పీతలు తెచ్చారు, నాకు అసలు రాదు అంటే అప్పుడు డేజర్తా వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా ఇక్కడ, ప్రసాద్ అంకుల్ వాళ్ళ మదర్ మార్కెట్లో కనిపించి ఆవిడ తీసుకుంటూ చెప్పారట. నేను చెప్తాను ఎలా చేయాలో, మీరు భవానీకి చెప్పండి అని చెప్పారంట. చెప్తే అప్పుడు డాడీ చెప్పారు, ఆవిడ చెప్పారు ఇలా చెయ్యాలని, నీకు ఇష్టమైతే చెయ్యి, లేదంటే పడేసేయి, మరి నాకు ఇంకా తెలియదు కదా, నాకైతే అసలు రాదు, అందుకని ఆవిడ చెప్పిన ప్రకారం చెప్తాను, అది నువ్వు చెయ్యి అన్నాను. సరే చెప్పమంటే రెసిపీ చెప్పారు. చెప్తే చేశాను. చేస్తే బాగా కుదిరింది. ఇక ఆ తర్వాత ఎప్పుడైనా తెచ్చుకునేవాళ్ళం, తక్కువగా ఎప్పుడైనా తెచ్చుకునేవాళ్ళం. ఇంకా తర్వాత అమ్మమ్మ తాతగారికి బాగా ఇష్టము. తర్వాత మీరు పుట్టిన తర్వాత, మీరు పెరిగిన తర్వాత మీకు బాగా నచ్చింది. ప్లస్ దాంట్లో కాల్షియం ఉంటుంది, మెయిన్గా పీతల్లో కాల్షియం ఉంటుంది. చాలా చాలా హెల్త్కి చాలా మంచిది. వీక్లీ వన్స్ తినొచ్చు పీతలు, మాత్రం చాలా మంచిదన్నమాట. దగ్గు జలుబు చేసినప్పుడు పీతల కూర తింటే వెంటనే తగ్గిపోతుంది అన్నమాట. వేడి మీద తింటే వెంటనే తగ్గిపోతుంది, చాలా మంచిది. డాడీ అలాగా మనకి కాఫ్ కోల్డ్ అది ఉన్నప్పుడు కూడా డాడీ తెస్తుంటారు, అది కాల్షియం ఉంటుంది, చాలా మంచిది అని తెస్తుంటారు. అయితే ఇప్పుడు పీతల కూర రెసిపీ గురించి చెప్తాను. యాక్చువల్గా పీతల కూర మన చుట్టాల్లో కూడా ఎవరు చేసుకోరు, మనం తప్ప, నాకు తెలిసి అయితే. ఎందుకంటే చిన్నమ్మమ్మ కూడా ఒకసారి నేను వెళ్ళినప్పుడు తెప్పించింది. నేను ఎప్పుడు వండలేదే, నువ్వు వండు, నాకు అసలు తెలీదు, నువ్వు వండు అని తెప్పించింది బందర్లో. అప్పుడు తెస్తే చేస్తే చాలా బాగుంది, చాలా బాగా చేసావు అన్నారు. అలాగా పీతల కూర అలా నేర్చుకున్నాను అనమాట నేను. అప్పుడు ఫోన్లు లేవు కదా, అమ్మమ్మని అడగడానికి మీరు పుట్టకముందు ఫోన్లు ఏమి లేవు. అప్పుడు ఆ మామగారు చెప్పిన రెసిపీని నేను ఫాలో అయ్యి చేశాను. తర్వాత అమ్మమ్మ వచ్చినప్పుడు చేసేది అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ఎప్పుడైనా మంత్లీ వన్స్, మీరు ఎప్పుడైనా మీ ఇద్దరు వచ్చినప్పుడు చేసుకుంటుంటాం కదా. ఇంకా నేను డాడీ ఉన్నప్పుడు తక్కువ, కానీ మీరు అందరూ వచ్చినప్పుడు సరదాగా చేసుకుంటాం కదా మనం ఎప్పుడైనా. ఇప్పుడు రెసిపీ గురించి చెప్తానమ్మా. పీతలు యాక్చువల్గా మార్కెట్లోనే చేయించుకురావాలి, కొంచెం కష్టం. ఎందుకంటే నేను కూడా ఎప్పుడు చేయలేదు, డాడీ మార్కెట్లోనే చేయించుకొచ్చారు. ఆ పీతలు చేసేస్తారు, దానికి కాళ్ళు ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం లావుగా ఉన్నాయి, సపరేట్గా కూడా అమ్ముతారనమాట. వాటిని గిట్టలు అంటారనమాట, లావుగా ఉంటాయి. ఆ కాళ్ళు కూడా తెచ్చుకుని మనం ఒకసారి నీట్గా శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకుని కడిగేసుకుని శుభ్రంగా, తర్వాత ఆ గిట్టలు ఉంటాయి కదా, అది మామూలుగా కర్రీలో డైరెక్ట్గా వేసేస్తే నవిలితే కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. అందుకని ఆ లెగ్స్ వరకు సపరేట్గా తీసేసి మనం దీంట్లో కుక్కర్లో మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కొంచెం వాటర్ పోసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు చేసుకుంటే అప్పుడు కొంచెం అవి మెత్తబడతాయి అన్నమాట. ఆ తర్వాత మనం కర్రీ వేసుకునేటప్పుడు అవి కూడా వేసేసుకుంటే అప్పుడు ఈజీగా మనం ఇలా గట్టిగా నవిలినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అది మాత్రం కొంచెం కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది ఆ కాళ్ళు వరకు. ఇప్పుడు మామూలు ప్రాసెస్, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తాము,
పీతలు అన్నీ రెడీ చేసుకుంటాము, శుభ్రంగా కడిగేసుకుని రెడీ చేసేసుకుంటాము. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకుంటాము. మసాలా దినుసులన్నీ ఏముంది, ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, జీలకర్ర, గసగసాలు అన్నీ లైట్గా వేయించుకుని మిక్సీ చేసేసుకుంటాము, రెడీ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకుని, ఇది కూడా అంతే కొంచెం వెడల్పు బాండీలో వండుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దీనికి పులుసు పోయకూడదు, ఓన్లీ ఇగురు మాత్రమే చేయాలి. కొంచెం వెడల్పు బాండీలో చేసుకుంటే బాగుంటుందన్నమాట. అయితే అప్పుడు మనం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించేసుకుని, కొంచెం కరివేపాకు వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా వేసేసుకుని, తర్వాత ఇవి మనం కొంచెం కుక్కర్లో పెట్టాం కదా లెగ్స్, అవి కూడా బయటికి తీసేసి అవిను ఈ బయట ఉన్న క్రాబ్స్ అన్నీ కలిపి ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అవి వేగిన దాంట్లో వేసేసిన తర్వాత అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి అవి నిండినట్లుగా నీళ్లు పోయాలన్నమాట. అవి నిండినట్లుగా వాటర్ పోసి, మనకు టమాటాలు ఉంటే టమాటాలు వేసుకోవచ్చు, టమాటాలు వేసుకోకపోయినా పర్లేదు. టమాటాలు ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు, లైట్గా పులుపు కోసం అనమాట. ఎందుకంటే చింతపండు వేయం కాబట్టి లైట్గా పులుపు కోసం టమాటా వేసుకోవచ్చు. అది మిక్సీ చేసేసుకుని టమాటా కొంచెం ప్యూర్ లాగా పల్పులా వేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ బాగుంటుంది. వేసేసుకుని మనం కొంచెం నిండుగా అయ్యేటట్లుగా నీళ్లు పోసుకుని, కొంచెం ఇవే ఉంటాయి కదా సేమ్ మనం నాన్ వెజ్లో వాడేయే కొత్తిమీర, పుదీనా వేసుకుని మూత పెట్టేసుకుని, ఇది హైలో పెట్టకూడదు, కొంచెం ఉడకాలి కదా. అన్ని క్రాబ్స్ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా బాడీ, కొంచెం ఉడకాలి. అందుకని మరీ సిమ్ము కాదు, మరీ హై కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవుతూ ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ నీళ్లు దగ్గరకు వచ్చిన తర్వాత మనం టేస్ట్ చూసుకుని కట్టేస్తే సరిపోతుంది చిన్ని. ఇది చాలా మంచిదన్నమాట. వీక్లీ వన్స్ ప్రతి ఒక్కళ్ళు తింటే ఈ మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అవి ఉండవు. కాల్షియం ఎక్కువ ఉంటుందన్నమాట పీతల్లో. అందుకని ఎవరైనా ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నా, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నా కంపల్సరీ వీక్లీ వన్స్ పీతల కూర తినండి. చాలా చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. అది నాన్న, అది మీరిద్దరూ ఈ రెసిపీ చూసి చెయ్యండి, అది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే చాలా డీప్ అని కాదు, జలుబు, దగ్గు మెయిన్గా మీకు జలుబు చేసినప్పుడు మాత్రం కంపల్సరీ పీతల కూర చేసుకుని వేడివేడి పీతల కూర తినండి. సాయంత్రానికి చాలా క్యూర్ అయిపోతారు మీరు, చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. ఇది మా పిల్లలకే కాదు, మా పిల్లలతో పాటు ఎవరికైనా నచ్చితే వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మా చిల్డ్రన్కి ఏంటంటే నేను అలవాటు కదా, అందుకని వాళ్ళు నువ్వు చెప్తే బాగుంటుందమ్మా వీడియోలో అంటున్నారు. అందుకని నేను వాళ్ళ కోసమని చెప్తున్నాను. మీరు ఎవరైనా కూడా ఫాలో అయినా కూడా నాకు హ్యాపీనే. ఓకే చిన్ని, వీక్లీ వన్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరూ పీతల కూర చేసుకుంటే కంపల్సరీ ఇష్టపడతారు. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. అంటే పులుసు అయితే వేసుకోక్కర్లేదండి, మేమైతే వెయ్యము. ఎవరికైనా కొంచెం పులుపుగా తినటం ఇష్టమైతే కొంచెం చింతపండు పులుసు వేసుకోండి, అక్కర్లేదండి రియల్గా అయితే అక్కర్లేదు. ఒక టమాటా వేసుకుంటే, టమాటా జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 టమాటాలు మిక్సీ చేసేసుకుని అది వేసుకుంటే సరిపోతుంది. కలర్ కూడా బాగుంటుంది చూడటానికి. అదండి చంటి స్వీటీ. ఓకేనా నాన్న, ఈరోజు ఇదే రెసిపీ. నెక్స్ట్ డే ఇంకోటి చెప్పుకుందాం నాన్న. ఈరోజు పీతల కూర. ఓకేనా నాన్న, బాయ్.